యేసుక్రీస్తు నామం పేరిట మీ అందరికీ సమాధానం కలుగును కాక. దేవుడు నీతోని మనతోని అందరితోని వాక్యం ద్వారా మాట్లాడిపోతున్నాడు. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును. కీర్తనలో 90 అధ్యాయము 4వ వచనం ద్వారా ఈరోజు దేవుడు మాట్లాడిపోతున్నాడు. అయితే మీరు ఒకటి గమనించాలి. కోడి పిల్లలు పొదిగేటప్పుడు, పిల్లలు తన చుట్టూ ఉన్నప్పుడు, ఆ పిల్లలన్నీ తన 2 రెక్కలొద్దులో ఉంటున్నప్పుడు అవి సురక్షితంగా ఉంటది. ఏ హాని జరగదు. ఆ రెక్కల లోపలనే ఆ పిల్లలు ఉంటాయి. తనకి ఏ ఆహారం కావాలో ఆ కోడి తీసుకొచ్చి ఆ పిల్లలకు పెడుతుంటది. కానీ ఆ రెక్కల చాటులో ఆ పిల్లలు ఉన్నప్పుడు ఎంత స్వేచ్ఛగా, ఎంత హ్యాపీగా ఉన్నాయి. అవునా? తన 2 రెక్కల దోల్లో అవి కప్పుకొని ఉన్నాయి కోడి. కానీ ఆ కోడి పిల్ల ఎన్ని రోజులు ఈ రెక్కల చాటులో ఉండాలి అని తలంచి ఒక కోడి పిల్ల ఏం చేసిందంటే, ఎప్పుడు ఈ రెక్కల కిందనే ఉండాలా అని చెప్పి ఒక కోడి పిల్ల మెల్లగా ఆ తల్లి నుంచి బయటకు వచ్చి అలా 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 షికారుకు వెళ్ళి అలా అలా తిరుగుతుంది. ఇంతలో పైనుంచి గమనించిన ఒక గద్ద వచ్చి చూసి తన తల్లి లేనప్పుడు హఠాత్తుగా వచ్చి ఆ కోడి పిల్లను తీసుకెళ్ళిపోయాడు. నా సహోదర సహోదరి, దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. దేవుడు పట్ల కలుగున్నది ఒకసారి అర్థం చేసుకోవాలి. నీ పట్ల కలుగున్న దేవుడు ప్రణాళికని ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఎప్పుడైతే ఆ కోడి పిల్ల తన తల్లి దగ్గర ఉన్నప్పుడు సురక్షితంగా హ్యాపీగా ఉందో, ఒక్కసారి బయటకు వచ్చేసరికి ఆ గద్ద వచ్చి తీసుకెళ్ళిపోయింది. నా సహోదర సహోదరి, దేవుడు రెక్కల చాటున నీవు ఉన్నన్ని రోజులు హ్యాపీగా మంచిగా ఉంటావు. దేవుడి నుంచి నువ్వు దూరం అవుతుంటే సాతాను అదే టైం చూసి హఠాత్తుగా నిన్ను శిక్షిస్తాడు. హఠాత్తుగా నిన్ను తన వైపునకు తీసుకుని వెళ్ళిపోతాడు. అప్పటి వరకు ఆ కోడి పిల్ల తన తల్లి చాటులో ఉన్నప్పుడు భద్రంగా ఉంది. ఎప్పుడైతే తల్లి చాటు నుంచి వెళ్ళిపోయిందో హఠాత్తుగా గద్ద వచ్చి తీసుకెళ్ళిపోయింది. దేవుడు రెక్కల చాటును నువ్వు ఉన్నప్పుడల్లా సురక్షంగా మంచిగా ఉంటావు. దేవుడు రెక్కల చాటు నుంచి నువ్వు దూరమై చెడు అలవాట్లకు, తప్పుడు బానిసానికి, లేదా ఏ అలవాట్లకైనా నువ్వు దూరమై పాపానికి లోబడి నువ్వు వెళ్తే సాతాను నిన్ను బంధించి పడేస్తాడు. ఆ బంధకాల నుంచి నువ్వు మళ్ళా రాలేవు. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పెను